హాయ్ అండి. ఈరోజు నేను మీతో ఒక స్వీట్ డిజర్ట్ని అయితే షేర్ చేయబోతున్నాను. వీటిని చేసుకోవడం చాలా ఈజీ అండి. వీటిని 15 నిమిషాల్లోనే మనం తయారు చేసుకోవచ్చు. మీ ఇంట్లో పాలు రస్కు ఉంటే డెఫినెట్లీ ఒకసారి అయితే ఈ స్వీట్ని ట్రై చేయండి. పిల్లలకి చాలా నచ్చుతుంది. వీటి కోసం నేనైతే ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ వరకు పాలైతే తీసుకుంటున్నానండి. పాల ప్లేస్లో మీరు ఏ పాలనైనా కూడా తీసుకోవచ్చు. ఇలా పాలను తీసుకున్న తర్వాత వాటిని నురగలు వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటూ ఉంటూ ఇంకొక పక్క ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. తీసుకొని అందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో కస్టర్డ్ పౌడర్ అందుబాటులో లేనట్లయితే వాటి ప్లేస్లో పూల్ మకానా లేదా బాదం జీడిపప్పు ఉన్నా కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న వాటిలోకి మనం వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. మనకి కస్టర్డ్ పౌడర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలండి. ఇలా కలుపుకున్న వాటిని పక్కన పెట్టి మరిగిన పాలలోకి మనం ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పంచదారను అయితే వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 సార్లు కలుపుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న కస్టర్డ్ పాలను కూడా అందులోకి యాడ్ చేసుకోవాలండి. కస్టర్డ్ పాలను యాడ్ చేసుకున్న తర్వాత మనం మంటను సిమ్లో పెట్టి ఇలా గరిటెతో అయితే మనం కలుపుకోవాలి. లేదంటే మనకి ముద్దగా అయిపోతుందండి. ఇలా కలుపుకుంటూ ఉండగా మనకి కస్టర్డ్ పాలు అనేవి ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలండి. ఇలా వచ్చిన వాటిని కాసేపు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. తర్వాత మరో గిన్నె తీసుకొని అందులోకి 1/2 కప్పు షుగర్కి 1/2 కప్పు వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత అందులోకి ఒక 2 నుంచి 3 యాలకులను అయితే దంచి వేసుకోండి ఫ్లేవర్ కోసం. ఇలా వేసుకున్న వాటిని ఒక 2 సార్లు కలుపుకొని మరగనివ్వండి. ఇలా పాకం మరిగిన తర్వాత వాటిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి చల్లారనివ్వండి. పాకం చల్లారిన తర్వాత మనం వీటి కోసం ఒక 5 నుంచి 6 రస్కులను అయితే తీసుకోవాలి. నేనైతే ఒక 6 రస్కులు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత మనం చల్లారిన పాకంలోనికి రస్కులు అనేవి ఒక్కొక్కటిగా అయితే డిప్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా డిప్ చేసుకున్న తర్వాత కాసేపటికే మనకి రస్క్ అనేది 2 ముక్కలుగా అయితే విడిపోతుందండి. ఇలా విడిపోయిన తర్వాత మరోసారి డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఇలా రస్కులన్నీ ఒక్కొక్కటిగా అయితే డిప్ చేసుకోవాలి. తర్వాత ఇంకో బౌల్ అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకున్న వాటిలోకి మనం చల్లార్చిన కస్టర్డ్ పాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కస్టర్డ్ పాలను మంచిగా యాడ్ చేసుకోవాలండి చుట్టుపక్కల కూడా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం డిప్ చేసుకున్న రస్క్ ముక్కలు అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా రస్క్ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఇలా లేయర్స్ కింద అయితే యాడ్ చేసుకోవాలి. ఇంట్లో నట్స్ ఉన్నట్లయితే నట్స్తో ఇంకా నేనైతే రోజ్ పెటల్స్తో అయితే స్వీట్ని అయితే గార్నిష్ చేసుకున్నానండి. ఈ స్వీట్ని ఒక 10 నిమిషాల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టి తింటే చల్లగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో కామెంట్